తెలుగు ప్రజలు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డును కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందల చందర్ డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరగడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందాల చందర్ పాల్గొన్నారు. ప్రజలందరూ పవిత్రంగా భావించే లడ్డును కల్తీ చేయడం పట్ల విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఏదైతే జిల్లా పెద్దలు మాట్లాడిన విధంగా మన యొక్క కోరికలన్నీ కూడా మన యొక్క భక్తి విశ్వాసాలకు అనుగుణంగా జరగాలంటే ఎక్కడైనా కానీ ఏ చోటైనా కానీ పాలితుడు గనక మనవాడైతే పాలిత ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మనమందరము ఈ హిందువులందరూ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. రామరాజ్యం రావాలంటే రాముని లాంటి సుగుణాలున్న నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ సుగుణాలు లేని నాయకులను ఎన్నుకోవడం వలన వాళ్లకు ధర్మం పట్ల కావచ్చు, దేవుని పట్ల కావచ్చు సరైన విశ్వాసం లేకపోవడం వలన అడిగేవాడెవడు అనే తెంపరితనంతో ఇటువంటి కార్యక్రమాలకు తెగబడతారు. కాబట్టి ఏదైతే ఎన్నుకున్నామో వాడి జుట్టు బట్టి కూడా వాడిని కిందికి దించే అంత బలంగా హిందూ సమాజం తయారు కావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తాం. చిన్న చిన్న స్వలాభాల కోసం, చిన్న చిన్న వాటి కోసము మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడే మన ధర్మం పైన దాడి జరుగుతుంది. ఈ దాడులకు తెగబడే వాళ్ళను అవసరమైతే తెగ నరకడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను హిందూ సమాజాన్ని కోరుతాను. దాని లోపల భాగంగా ప్రతి తల్లి తన యొక్క బిడ్డలకు ఉగ్గుపాలతోటే శౌర్య రసాన్ని నూరిపోయవలసిన అవసరం ఎంతైనా ఈ నేటి సమాజంలో ఉన్నది. ధర్మానికి హాని కలిగినప్పుడు తప్పకుండా నేను ఉద్భవిస్తా అని చెప్పి ఏదైతే భగవంతుడు చెప్పిండో అదేవిధంగా ధర్మరక్షకులను తయారు చేయాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉన్నది. ఆ ధర్మరక్షకులే ఈ ధర్మాన్ని కాపాడతారు. ధర్మరక్షకులను మనం తయారు చేయనంత కాలము మన యొక్క హిందూ ధర్మం పైన, హిందూ దేవాలయాలపైన, హిందూ మత విశ్వాసాలపైన, హిందూ దేవుళ్లకు జరిగే కైంకర్యాలపైన కూడా ఇటువంటి దాడులు నిత్యము జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ప్రకాష్ రాజ్ మాట్లాడుతాడు, ఒకప్పుడు కత్తి మహేష్ మాట్లాడిండు. ఇటువంటి సమాజంలో అనేక మంది చీడపురుగులు మన వెన్నంటే ఉంటారు. మన లోపల ఉండే చిన్న చిన్న పొరపాట్లను ఆసరా చేసుకొని మన మీద దాడి చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి హిందూ సమాజం తప్పకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలి. ఎక్కడికక్కడ ఇటువంటి దుష్ప్రచారాన్ని ఎండగడుతూ అవసరమైతే ఎటువంటి చర్యలకైనా వెనుకాడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం.